మరి మనం తీసుకున్నటువంటి యొక్క స్ఫూర్తి ఈరోజు మరి మన గ్రామంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 3.5-4 నెలల నుంచి నా వెంట పడుతున్నాడు మన చంద్రశేఖర్ గారు, యాదన్న గారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నటువంటి సోదరుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు, పెద్దలు రాజలింగం గారు, ప్రిన్సిపాల్ అశోక్ గారు, శంకర్ యాదవ్ గారు, కొండల రెడ్డన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, పత్రికా మీడియా సోదరులకు, మా అక్కలకు సీతక్కని ఏదో చూద్దామని ఎంతో ఆసక్తితో ఉన్నటువంటి మా అక్కలకు, మా అమ్మలకు, ఇక్కడికి వచ్చినటువంటి మా తమ్ముళ్లకు, మేధావులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి మరి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ అనేది వీళ్ళ సంస్థ నాకు ఈ రోజు పరిచయమైంది కాదు, లేదా నేను మంత్రిగా ఉన్నాను రాలే, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మరి ఇది ఒక మంచి కార్యక్రమం ఉంది అక్క అని చెప్పి మరి అప్పుడు హైదరాబాద్ లో ఒక ప్రోగ్రాం పెట్టి ఇట్లనే పిలిస్తే వెళ్ళడం జరిగింది. కాబట్టి ఎక్కడ మంచి ప్రోగ్రాం జరిగినా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మరి జనానికి ఉపయోగపడేది ఎక్కడుంటే అక్కడికైతే వెళ్ళడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నా. ఈ పక్క ఊర్లో కూడా మరి అంబేద్కర్ దర్గా కూడా రావడం జరిగింది. ఆ రోజు కూడా నాకు అంటే పార్టీ లీడర్స్ అంత పరిచయం లేకుంటుండే, ఉద్యమ ఫీలింగ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి. విప్లవ పోరాటాలు, దానికంటే ముందు మరి నిజాంకు వ్యతిరేకంగా పోరాడినటువంటి గడ్డ చెర్యాల, జనగాము, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలు, అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, విప్లవ ఉద్యమాలు కావచ్చు, మరి అదే విధంగా నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు కావచ్చు. ఇక్కడ రక్తంలోనే తిరుగుబాటు ఉంది. ఈ ప్రాంత ప్రజల్లోనే ప్రశ్నించే తత్వం ఉంది. నేను కూడా ఒక ఉద్యమం నుంచి వచ్చిన కాబట్టి నేను పరిచయం ఉన్నా లేకున్నా నన్ను ఒక మీ బిడ్డగా మీతో దగ్గరి అంటే భావజాలాన్ని, ఆలోచనను ఆలోచించి చాలా మంది యువకులు నన్ను ఇక్కడికి పిలుస్తా ఉంటారు. కానీ కొన్ని రకాల లిమిటేషన్స్ ఉంటాయి కాబట్టి, ప్రోటోకాల్ ఉంటది, మరి పార్టీలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందరినీ కలుపుకొని రావాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఏది ఏమైనా అందరం ఈరోజు ఒక మంచి కార్యక్రమం కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇవాళ ఇందాక అన్నలందరూ చెప్పినట్టుగా మరి జ్యోతిరావు పూలే గారు ఎక్కడో వేరే రాష్ట్రంలో పుట్టిన ఆయన మనకే స్ఫూర్తి, వేరే ప్రాంతంలో పుట్టిన ఆమె మనకే స్ఫూర్తి అంటే మరి 200 ఏళ్ల పై క్రితం వాళ్ళు మన గ్రామాలలో అంటరానితనం, కుల వివక్షత, మరి ఫలానా వాళ్ళు ఫలానా కాడనే బతకాలి, గుళ్ళలకు రావద్దు, బళ్ళలకు రావద్దు, ముట్టుకోవద్దు, మేం తాగిన నీళ్లు బావి మీరు తాగొద్దు అనేటువంటి ఇలాంటి వివక్షతలకు వ్యతిరేకంగా పోరాటం చేసిరు కాబట్టే ఈ రోజు మనము ఈ స్థాయిలోకి రాగలిగినాం. లేకుంటే ఇంకా ఊరవుతనో, బావికి నీళ్లకు దూరంగానో ఎక్కడో అనేక ఇబ్బందులు. ఆ రోజు అంబేద్కర్ గారు మరి వాళ్ళ శిష్యుడు, వీళ్ళ యొక్క భార్య భర్తల స్ఫూర్తితో ఉన్నాడు. అంబేద్కర్ గారు తన చిన్నతనంలో స్కూల్ ఉంటే స్కూల్లోకి రానియలే దళితుడని. ఆయన స్కూల్ బయట ఉండి చదువుకొని ఇవాళ ప్రపంచంలోనే పెద్ద మేధావి ఎవరు అంటే అంబేద్కర్ గారు. ఇవాళ భారతదేశం యొక్క అస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని హక్కుల రూపంలో రైట్స్ ఇచ్చి రాజ్యాంగాన్ని రచింపజేసినటువంటి గొప్ప మేధావి. ఎక్కడ చదువుకున్నాడంటే బయట చదివిండు. లోపల టీచర్ చెప్తుంటే విని నేర్చుకొని కసితో చదువుకొని ఇవాళ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా, ఈ రోజు భారత రాజ్యాంగం అని మనం మొక్కుకునేటువంటి మరి గ్రంథం బైబిల్, మరి అదే విధంగా ఖురాన్, అన్ని మతాలకు, అన్ని కులాలకు ఒకటి అత్యున్నతమైంది భారత రాజ్యాంగం. భద్రంగా ఉంటే భారతీయులందరి యొక్క స్వేచ్ఛ, హక్కులు అమల్లో ఉంటాయి, భద్రంగా ఉంటది. కాబట్టి అలాంటి అంబేద్కర్ గారికే మరి జ్యోతిరావు పూలే గారు స్ఫూర్తిదాయకం. మరి మన అక్కలకందరికి
కొన్ని ఏళ్ల క్రితం, ఇప్పుడే ఒక 30-40 ఏళ్ల క్రితం కూడా చాలా మంది అనేటోళ్ళు, మనం ఆడోళ్ళకి ఎందుకు బడి పోయి నాతో పనికిరా, లేకుండా ఇంటికాడ పిల్లల్ని ఎత్తుకుంటుండు అనేదా లేదా? మా పెద్దమ్మలకు తెలుసు వాళ్ళ చిన్నతనంలో మన స్కూల్ ఎందుకు బడి ఎందుకు అని. కానీ సావిత్రిబాయి పూలే లాంటి వారి యొక్క జీవితం ఆడోళ్ళకు చదువు వద్దు అన్నప్పుడు, లేదు ఆడవాళ్ళు కూడా చదువుకోవాలి, ఇంటికి ఇల్లాలు మరి వన్నె తీసుకురావాలి, ఇంటికి ఇల్లాలు మరి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలంటే చదువు ఉండాలని ఆడవాళ్ళ కోసం ప్రత్యేకంగా బడులు పెట్టి స్కూల్ ఏర్పాటు చేసి ఆమె పోయి చదువు చెప్పొస్తుంది. వాళ్ళతోటి ధర్నాలు చేయించి లొల్లులు పెట్టించి వాళ్ళని కూడా ఆదుకుంటాం. మన మహిళల కోసం ఇది అందరికి ఉపయోగపడుతుందని పెడితే మరి కేసీఆర్ గారు వారి మనుషులు దాన్ని కూడా అడ్డుకొని, చూడండి అయ్యా బస్సుల స్కీమ్ రద్దు చేయాలి, బస్సులలో ఆడోళ్ళు కొట్టుకుంటారని. అరే ఎక్కడైనా చిన్న సమస్య ఊళ్ళో ఉంటది, గట్టికాడు ఉంటది, గట్టికాడు ఉంటది, ఏదన్నా ఓపిక లేని వాళ్ళు ఉంటే అటు ఇటు అవుతా ఉంటుంది. దాన్ని కూడా ఆ స్కీమే తీసేయాలి, ఫ్రీ బస్ అని కుట్రలు చేస్తా ఉన్నాం. తప్పకుండా నేను మరి ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడి, ఆర్ఎంఓ తోటి మాట్లాడి మీ యొక్క బస్సు భవిష్యత్ లాస్ట్ లో ఉండే కాబట్టి పునరుద్ధరించే విధంగా ఈ రోజు మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా మీరందరూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని ఈ సభను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. చంద్రశేఖర్ గారు